ఏపీ మద్యం కేసులో సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. రోజుకొక మలుపు, పూటకొక ట్విస్ట్. లిక్కర్ స్కామ్ అసలు జరిగిందా లేదా? వైసీపీ నాయకులను, జగన్మోహన్ రెడ్డికి చెందిన అనుచరులను అనవసరంగా సిట్ ఇరికించిందా? న్యాయస్థానాలను మోసగిస్తా ఉందా? అసలు సిట్ అధికారులు చూపిస్తున్న ఆధారాలు నిజమా కాదా? అసలు ఏం జరుగుతూ ఉంది? సిట్ అధికారులు రాజీ కసిరెడ్డికి ఒక ఫామ్ హౌస్ ఉంది అన్నారు. ఆ ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికాయి అని అన్నారు. రాజీ కసిరెడ్డి ఏమో ఆ ఫామ్ హౌస్ నాది కాదు, ఆ ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు అసలు నేను పుట్టనే లేదు, ఆ 11 కోట్లు కూడా నావి కావు. మీరు నిజాలు తెలుసుకోవాలంటే జూన్ 2024లో నేను 11 కోట్లు వరుణ్ అనే వ్యక్తికి ఇచ్చాను అంటున్నారు కదా. జూన్ 2024కు ముందు ఆ నోట్లు ముద్రించారా? జూన్ 2024 తర్వాత ఆ నోట్లు ముద్రించారా? కనుక్కోండి. ఆ నోట్లను వీడియో ఫుటేజ్ తీయండి. వీడియోలు తీసిన తర్వాత ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారో కనుక్కుంటే సిట్ నిజాలు చెప్తుందా, అబద్ధాలు చెప్తుందా, మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉందా మీకు తెలుస్తుంది అని కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశాడు రాజీ కసిరెడ్డి. ఆ నోట్ల కట్టలపై అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఈ పక్క ఎల్లో మీడియాలో ఆ నోట్ల కట్టలు డిపాజిట్ చేసేశారని, ఆ డిపాజిట్ చేసిన దానికి బ్యాంకు నుండి స్లిప్ ఇవ్వలేదని, ఆ నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు అనే ఒక కొత్త వ్యక్తి ఆ నోట్ల కట్టలను ఎంచుతూ ఉన్నాడని, ఆ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడని, జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోటో తీసుకుంటున్నాడని వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వైసీపీ నాయకులు కూడా ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి మాకు అట్లా ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నాడు, చంద్రబాబుతో ఈయన ఫోటో దిగాడు, వెంకటేష్ నాయుడు ఇతను చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తి, టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చంద్రబాబుతో దిగిన ఫోటోలు, చంద్రబాబుతో క్లోజ్గా పుష్పగుచ్చం ఇస్తూ శాలువ గప్పుతూ ఉన్న ఫోటోలు, లోకేష్ బాబుతో శాలువ గప్పుతూ ఆయనతో ఫోటో దిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయట వచ్చాయి. ఏదైతే ఎల్లో మీడియాలో, చంద్రబాబు అనుకూల మీడియాలో ఈ వెంకటేష్ నాయుడు లగ్జరీగా విమానంలో వెళ్తున్నట్లు, జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు ఫోటో దిగినట్లు ఏదైతే ఫోటోలు బయటపెట్టారో, ఇప్పుడు టీడీపీ నాయకులందరితో, కేంద్ర మంత్రులతోనూ, ఎంపీలతోనూ, ఎమ్మెల్యేలతోనూ, చివరికి లోకేష్ బాబుతోనూ, ఇంకా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఈ వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగాడు. ఇతను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. వెంకటేష్ నాయుడిని అడ్డం పెట్టుకుని నోట్ల కట్టలు సృష్టించింది టీడీపీ పార్టీనే. టీడీపీ పార్టీ, ఎల్లో మీడియా, సిట్ ముగ్గురు కలిసి నోట్ల కట్టలను దగ్గర పెట్టి వెంకటేష్ నాయుడితో వీడియో తీశారు అని వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? సిట్ అధికారులు న్యాయస్థానాల్లో మోసగిస్తున్నారా? కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తూ ఉందా? ఈ ఎల్లో మీడియా వైసీపీ నాయకులను ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ ఉందా? రోజుకొక కథనం, పూటకొక ట్విస్ట్తో ఎల్లో మీడియా ఎందుకు ఈ వార్తలు సృష్టిస్తూ ఉంది, ఫోటోలు సృష్టిస్తూ ఉంది, వీడియోలు సృష్టిస్తూ ఉంది? ఈ నోట్ల కట్టలతో వీడియో ఎందుకు టీడీపీ నాయకులే చేశారు? ఇది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, మరియు పెమ్మసాని చంద్రశేఖర్కు, ఎంపీలకు, బాలకృష్ణకు కూడా ఈ వెంకటేష్ నాయుడు చాలా సన్నిహిత సంబంధం ఉందంట. టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తేనట. ఇతను వెంకటేష్ నాయుడు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన చేత ఈ కూటమి సభ్యులు, ఎల్లో మీడియా, సిట్ అధికారులే వీడియో తీయించి ఇప్పుడు ఆ వీడియోను న్యాయస్థానాలను ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారట. ఇది క్లియర్గా అర్థమవుతోంది. నేను విశ్లేషణగానే చేయాల్సి వస్తే 2014 నుండి 2019 వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మారు.
43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, 4,380 మద్యం షాపులు ఉన్నాయి. విపరీతంగా తాగించేవాళ్ళు. తెల్లారితో 6 గంటల నుండి రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా తాగించేవారు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు తాగిస్తూ ఉంటే తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు మద్యం షాపుల్ని. లిక్కర్ అర్ధరాత్రి కూడా అమ్ముతున్నారు అంటూ తెరిచి ఉన్న షాపుల్ని రెడ్ హ్యాండెడ్గా తిరుపతి సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు పట్టించారు. మద్యాన్ని విచ్చలవిడిగా ఈ ప్రభుత్వం అమ్ముతా ఉంది అనడానికి తిరుపతి సంఘటనే పెద్ద ఉదాహరణ. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి గారు మద్యం షాపులు అర్ధరాత్రి అమ్మడాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం, గతంలో టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి తక్కువ ఆదాయాన్ని ప్రభుత్వానికి చూపించారు. అంటే ప్రభుత్వాన్ని ఏమార్చారు. వైసీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు లేవు, 4,380 మద్యం షాపులు లేవు, కేవలం 2,950 మద్యం షాపులతో ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముతూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపుల్ని ఓపెన్ చేసి ఎక్కువ ఆదాయాన్ని చూపించింది. టీడీపీ ప్రభుత్వం 24 గంటలు మద్యం అమ్మి కూడా ప్రభుత్వానికి నష్టం చేకూర్చింది. లిక్కర్ స్కామ్ అనేది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ కూడా 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. ఆ బెల్ట్ షాపులు ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో 2014 నుండి 19 వరకు ఎలా మద్యం షాపులు నడిచేటివో 4,380 మద్యం షాపులు, డిస్టిలరీలు కూడా చంద్రబాబు తెచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త డిస్టిలరీ రాలేదు, ఒక్క బ్రాండ్ కూడా రాలేదు. అన్నీ చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి సంతకం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అవి వైసీపీ ప్రభుత్వంలో అమ్మటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నెత్తిన కుంపటిలాగా మద్యాన్ని కొత్త బ్రాండ్లు అమ్ముతున్నాడు అని ప్రచారం చేసేశారు టీడీపీ నాయకులే. బ్రాండ్లు తెచ్చింది టీడీపీ నాయకులే, బ్రాండ్లు అమ్మింది టీడీపీ నాయకులే, కొత్త డిస్టిలరీలు తెచ్చింది టీడీపీ నాయకులే. ఇప్పుడు వెంకటేష్ నాయుడిని నోట్ల కట్టలు లెక్కిస్తూ వీడియో తీసింది కూడా టీడీపీ నాయకులే అని క్లియర్గా వాళ్ళ పనులు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇన్ని పనులు చేస్తూ ఈరోజు ఒకదానిపైన ఒకటి వైసీపీ నాయకులు ఛేదించడం, వీళ్ళు మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏదో తీసుకురావటం, కొత్త మలుపులతో కొత్త ఆధారాలు ఏదో తీసుకురావటం, వాటిని మళ్ళీ వైసీపీ నాయకులు ఛేదిస్తారు. ఈ వెంకటేష్ నాయుడు వీడియో కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు సృష్టించిందే. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, రామ్మోహన్ నాయుడికి, పెమ్మనేని చంద్రశేఖర్కి, బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడు. ఇది లిక్కర్ స్కామ్లో అసలు కథ, ఇది అసలు నిజం. ఇక ప్రజలే డిసైడ్ చేయాలి ఎవరు దోషులు, ఎవరు తప్పు చేశారనేది.